బెల్లం సున్నుండలు గట్టిగా అవుతున్నాయా? క్రాక్స్ వస్తున్నాయా? ప్రోటీన్, కాల్షియం అండ్ ఐరన్ తో నిండిన ఈ ట్రెడిషనల్ స్వీట్ ని సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా చేయాలంటే ఈ టిప్స్ మిస్ అవ్వకండి. ఇందుకు కావాల్సినవి పొట్టు మినప్పప్పు 250 గ్రామ్స్, 2 స్పూన్స్ బియ్యం, బెల్లం 250 గ్రామ్స్, ఘీ అండ్ ఇలాచీ పౌడర్. 250 గ్రామ్స్ మినపప్పుకి 2 స్పూన్స్ బియ్యం తీసుకోవాలి, లేకపోతే నోట్లో చుట్టుకుపోతుంది. అంతకన్నా ఎక్కువ బియ్యం తీసుకుంటే సున్నుండలు గట్టిగా వస్తాయి. ఫస్ట్ మినపప్పుని డ్రై రోస్ట్ చేద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో మినపప్పు వేసి లో ఫ్లేమ్ మీద పెట్టి స్లోగా రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి. మినపప్పు రోస్ట్ అయిందో లేదో తెలియాలంటే ఇలా కొన్ని పీసెస్ తీసుకొని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి క్రష్ చేయండి. క్రష్ చేసిన పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తే రోస్ట్ అయినట్టే. ఇప్పుడు ఇందులో బియ్యం వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ లో రోస్ట్ అయిపోతాయి. రోస్ట్ అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది స్కిప్ చేయకండి. వేడిగా ఉంటే బెల్లం కరిగిపోయి సున్నుండలు సరిగ్గా రావు. ఇవి చల్లారే లోపు బెల్లంని సన్నగా పొడిగా తరుక్కుందాం. పప్పు చల్లారిపోయాక మిక్సర్ జార్ లో వేసి గ్రైండ్ చేయాలి. ఫైన్ పౌడర్ వచ్చే వరకు గ్రైండ్ చేయండి. తర్వాత జల్లెడ పట్టండి. సున్నుండలు సాఫ్ట్ గా రావాలంటే ఈ స్టెప్ మిస్ చేయకండి. ఇప్పుడు జల్లించుకున్న పిండిలో తరుక్కున్న బెల్లం వేసి చేతులతో బాగా మిక్స్ చేయండి. ఇలా నలుపుతూ మిక్స్ చేయాలి. ఇలా చేస్తేనే పూర్తిగా లంప్స్ లేకుండా మిక్స్ అవుతుంది. ఇది టైం టేకింగ్ ప్రాసెస్. చేతులకి మంచి ఎక్సర్సైజ్. అంతా బాగా మిక్స్ అయింది అన్నాక ఇందులో కరిగించుకున్న ఘీ వేయాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఘీ మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని చేతిలో ప్రెస్ చేయండి. ఉండకడుతుంది అంటే ఘీ అమౌంట్ సరిపోయినట్టు. లేదు అంటే ఇంకొంచెం ఘీ వేసి కలుపుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పర్ఫెక్ట్ లడ్డు చేసుకోవడమే. అంతే, మన సాఫ్ట్, స్వీట్, నో క్రాక్స్ బెల్లం సున్నుండలు రెడీ. ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మీ సున్నుండలు ఎలా వచ్చాయో కామెంట్స్ లో చెప్పండి. ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సీ యూ నెక్స్ట్ టైం.